పూర్ణ శాంతి గలవారు అవుతారు. రాకడలో నా ప్రభుత్వం ఉంటారు. చేతులు ఎత్తండి రక్షణ పొందిన వాళ్ళందరూ. ఇప్పుడు సిద్ధపడి వచ్చిన వీళ్ళకు కూడా ఆ భాగ్యం దక్కుతుంది, ఖచ్చితంగా దక్కుతుంది. నువ్వు కూడా నా ప్రభు రాకడలో ఎత్తపడతావురా తల్లి, ఎత్తపడతావు. ఒకవేళ ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తే బిడ్డ, నా ప్రభు రాకడలో విడవబడే ఛాన్స్ ఉందమ్మా. ఎందుకంటే నీ పాప భారం నిన్ను కూర్చోబెట్టిద్ది, నిన్ను బయట పడనీయద్దు, విడవబడతావు. చాలా ప్రమాదం అమ్మా. అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకం నీకు వద్దురా తల్లి. నా తండ్రి ఏం కోరాడు? డబ్బులు అడిగాడా? ఒంటితో ఏమన్నా చాకిరీ చేయమన్నాడా? ఈ చిన్నవాడికి అర్థమైంది రక్షణ విలువ. నాన్న నీ వయసు ఎంత నాన్న? 13 సంవత్సరాలు. ఆ మాట పెద్దగా చెప్తావా? ఇప్పుడు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? నేను బ్రతుకుతా అని గ్యారంటీ ఇస్తారా పాస్టర్ గారు? అదే మాట ఆయన అడిగాడు. నేను ఎంతవరకు బ్రతుకుతానో నాకు గ్యారంటీ ఇస్తావా అని అడిగాడు. 13 ఏళ్ల ఈ పసివాడిని చూడండి మీరు. నేను చెప్పిన సందేశం, నా తండ్రి మాట్లాడిన సందేశం ఈ చిన్నవాడికి అర్థమైంది. అందుకే తెగించి 13 ఏళ్ల ప్రాయంలో నా చిన్నవాడు, ఎందుకు వచ్చావు నాన్న, ఎందుకు పొందాలనుకుంటున్నావు బాప్తిస్మం? ఇందాక చెప్పావు పాపాలు గడుక్కొని పరలోకి వెళ్తానికి. అదిగో మనకి అర్థమైంది తాను పాపినని. ఆ పాపంలో ఉండి తను కన్ను మూస్తే నరకానికి వెళ్తాడని అర్థమైంది. నిత్య జీవం చేరడానికి పరలోక రాజ్యం కోసం ప్రభు ప్రాణం పెట్టాడని అర్థమైంది. ఈ పసివాడికి అర్థమైంది. నాకు అర్థం కాలేదని నువ్వు చెబితే దేవుడు ఊరుకోడు. పసిబిడ్డకి అర్థమైనప్పుడు నీకు అర్థం కాలేదా? నాటకాలు ఆపంటాడు. నా ప్రాణం పెట్టానే, నా రక్తం గార్చానే, నీకు అంత చులకనగా ఉందా? నీకోసమే కదా నేను అంత చిత్రవద అనుభవించి నీ రక్షణ మార్గం వేస్తే నడవ్వా? అంత నిర్లక్ష్యమా? అనుభవించిపో అంటాడు. ఇప్పుడు ఎంత కనికరం చూపిస్తున్నాడు, రేపు అంత కాఠిన్యం చూపిస్తాడు. జాగ్రత్త. అందుకే అందరికీ సమూలంగా ప్రేమతో చెప్పాను, సంపూర్ణంగా. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు. దేవునికి మహిమ. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. నా దేవుని ఏర్పాటు నీకోసం చూస్తున్నాను నేను. దర్శించాడు నా తండ్రి. దేవునికి మహిమ కలిగింది. రైట్. ఇంకా కొంతమంది ఉన్నారు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ తెగించలేకపోతున్నారు. ఇది అయిపోయేటప్పటికి తెగించి అడిగేస్తావా? ధన్యుడివి, ధన్యురాలివి. నీ రక్షణ నీదే తల్లి. ఎవరి కోసం ఆలోచించి ఆగొద్దు. పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడి ధన్యుడివిగా. రైట్. బాప్తిస్మం తొట్టి నాన్న ఎవరు తీసుకెళ్తారు నాన్న? అన్నోళ్ళ వెంట వెళ్ళండి నాన్న, వెళ్ళండి. మీ అందరినీ ఈరోజు ఎన్నుకున్నాడు దేవుడు. పండి, దేవుని ప్లాన్లో ఉన్నారు. పండి, పదండి తల్లి, పండి. మీ అందరూ ఉన్నారు ఏర్పాట్లు. పండి. ప్రజలు రాజకీయ నాయకులు ఎన్నుకుంటారు. మీరు అడిగి లేచారు. అక్కాయ్ కూర్చో, అక్కాయ్ కూర్చో, అక్కాయ్ ఇదేంది అక్కాయ్, అందరు లేచి వెళ్తారు. అక్కాయ్ కూర్చో, అక్కాయ్ పోదుగా నాగా, అక్కాయ్ వీళ్ళు నెలనే, అక్కాయ్ నేనెందుకు వెళ్తా? ఇంత కష్టం ఆత్మల రక్షణ కోసమే అక్కాయ్. పాపం మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునన్నాడు నా యేసయ్య. మీరేం కనీసం చప్పట్లు కూడా కొట్ల అంతమంది రక్షణ సిద్ధపడితే. ఎంత మంచి ఆలోచన చేశారు వాళ్ళు, ఎంత మంచి నిర్ణయం అది. లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఫైనల్గా పిలుపు,
నేను అక్కడ బాప్తిస్మాలు ఇవ్వటం అయిపోయేసరికి వచ్చి జాయిన్ అవ్వు, లేకపోతే నీ ఇష్టం. ఇంకొకటి కూడా చెబుతా, శాలేమన్నా మళ్ళీ చిక్కుతాడు అనుకోవద్దు. చిలకలూరుపేట వస్తే దాదాపు 5 అంచెల కంచె దాటుకొని రావాలన్న దగ్గరికి. నీ వల్ల కాదు అది. దేవునికి స్తోత్రం. నువ్వు వస్తే నేను చెక్కకపోవచ్చు, నేను వచ్చినప్పుడు నీకు అవకాశం దక్కకపోవచ్చు. కాబట్టి ఇదే ఛాన్స్, ఈ టైం పోతే రాదు. నేనే ఆ బాప్తిసం కార్యక్రమం కూడా జరిగిస్తాను కనుక త్వరపడి ఇంకెవరైనా సిద్ధపడితే వచ్చేసేయండి. మిగిలిన వాళ్ళందరూ అలా లేచి నిలబడండి. అమ్మయ్యా, మొత్తం మీద ఒక కొలికి వచ్చామయ్యా. సంతోషంగా ఉన్నాయి మీ ఫేసులు. కోటం అయిపోయిందనే చెల్లి అంటుంది, శాలేమన్నా నేను చూసామని ఆనందం. నెక్స్ట్ మనకి ఇంకో ప్రోగ్రాం కూడా ఉంది. ఏంటిది?